హాయ్ హలో అండి, వెల్కమ్ టు భారతి స్పెషల్. నేను మీ భారతి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీ అందరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే మన రెసిపీలో ఒక మంచి ఫేవరెట్, అందరికీ కూడా నచ్చే రెసిపీని తీసుకురాబోతున్నానండి. అండ్ ఇది వచ్చేసరికి ఏంటంటే ఆమ్లెట్ కర్రీ అనమాట. సో ఎప్పుడు ఏంటంటే చాలామంది ఎగ్స్ బాయిల్ చేసుకొని తినడం, కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు. అండ్ ఇష్టం ఉన్న ఏంటంటే లోపల ఎల్లో పార్ట్ని అవాయిడ్ చేస్తూ ఉంటాము మోస్ట్లీ, అలానే వైట్ పార్ట్ని ఒక్కటే తీసేసుకుంటూ ఉంటాం. అండ్ అలానే మా పిల్లలు కూడా ఏంటంటే ఒక్కోసారి ఆమ్లెట్ తింటూ ఉంటారు, ఒక్కోసారి చాలా వేస్ట్ చేసేస్తూ ఉంటారు. సో అందుకని ఈసారి ఏంటంటే వాళ్ళకి అన్నంలో ఆమ్లెట్ తినడం చాలా ఇష్టం అనమాట. సో అందుకని ఈసారి ఈ కర్రీని ఇలా ట్రై చేశాను. సో ఈ రెసిపీ చూసే ముందు మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నాం అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కన బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో ఫస్ట్ అయితే ఇలా ఒక కడాయి పెట్టేసేసుకొని కొంచెం ఒక 3 స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం తాలింపు వేసుకొని కొంచెం కరివేపాకు, అలానే కొంచెం తరిగిన ఉల్లిపాయలు, అలానే ఒక 2 పచ్చిమిర్చి వేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత ఇలా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంది అయితే మంచి స్మెల్ వస్తుందండి. సో అలా వేయడానికే ట్రై చేయండి. సో ఇది కొంచెం వేయేలోపు ఏంటంటే ఇలా ఒక చాపర్ బ్లెండర్ తీసేసుకొని మనకి రిక్వైర్డ్ అంటే మనకి ఎంతైతే కర్రీ కావాలి అనుకుంటామో అన్ని టొమాటోస్ ఒక 4 కానీ 5 కానీ అలాగా టొమాటోస్ తీసేసుకొని సన్నగా ఇలాగా బ్లెండ్ చేసేసుకున్నాను అండి. అలా అని మరీ జ్యూసీగా కాకుండా ఏంటంటే చాలా సన్న ముక్కలుగా కట్ చేసేసుకుంటాం కదా, సో అలాగా. సో ఎందుకంటే నాకు ఇలాగా అయిపోతేనే మార్నింగ్ సెషన్స్ అయినా ఎప్పుడైనా వీకెండ్స్ అయినా కూడా ఏంటంటే వీక్ డేస్లో అయినా ఆఫీస్కి టైం అయిపోతూ ఉంటుంది కాబట్టి కొంచెం త్వరగా కుక్ అయిపోతాయి. సో అందుకని నేను ఇలా బ్లెండర్లో వేసేసుకొని, ఎలానో మనం కొంచెం సాఫ్ట్గా కుక్ చేసేసుకుంటాం కాబట్టి ఇలా బ్లెండర్లో వేసేసుకొని కొంచెం చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకున్నాను అనమాట. సో ఇదైతే ఒక మంచి టిప్ అండి, మార్నింగ్ హడావుడిగా చేయాలి అని అనుకునే వాళ్ళకైతే ఇలా ట్రై చేయండి. సో ఇలాగా అవి కొంచెం సాఫ్ట్గా కుక్ అయిపోయేలోపు నేను ఇక్కడ ఒక 4 బౌల్స్ తీసేసుకొని కొంచెం ఆయిల్ ఇలా గ్రీస్ చేసేసుకొని 4 బౌల్సెస్కి ఒక పెద్ద బౌల్ తీసేసుకొని నేను ఒక 4 to 5 ఎగ్స్ని ఇలాగా అన్నిటినీ కూడా ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకొని చక్కగా బీట్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు దీనిలోనే కొంచెం పసుపు అండ్ అలానే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. సో దానిలోనే కొంచెం కారాన్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను అండి. సో కారం అయితే మనం కర్రీలో కూడా యాడ్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ చూసి యాడ్ చేసేసుకోండి. సో అలానే కొంచెం మిక్స్డ్ హెర్బ్స్, ఇన్ కేస్ మనకి మిక్స్డ్ హెర్బ్స్ కనుక మీకు అవైలబుల్గా లేకపోతే కొంచెం పుదీనా, కొత్తిమీర, అలానే తులసి అయితే అందరిలలో ఉంటుంది కదండి. సో కొంచెం తులసి, ఎగ్లో తులసి ఏంటి అని అనుకుంటే కనుక అవాయిడ్ చేయొచ్చు. సో అందుకని మిక్స్డ్ హెర్బ్స్ అండ్ అలానే కొంచెం ధనియా పౌడర్, దాంతోపాటు కొంచెం గరం మసాలాని కూడా యాడ్ చేసేసుకొని ఇలాగా బాగా మిక్స్ చేసేసుకోండి. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఆయిల్ని గ్రీస్ చేసి పెట్టుకున్నాం కదండి. సో వీటిని ఇలాగ బౌల్స్లోకి యాడ్ చేసేసి మనం బాయిల్ చేసేసుకోవాలన్నమాట. సో బాయిలింగ్కి ఏంటంటే మనం మోస్ట్లీ డబల్ బాయిలర్ మెథడ్ని యూస్ చేస్తాం కదండి. సో వాటర్ పెట్టి దాని మీద ఎవాపరేట్ చేసుకునేటట్టు. సో నేను ఇప్పుడు ఏంటంటే ఒక కళాయిలో వాటర్ని యాడ్ చేసేసుకొని అవి కొంచెం హీట్ అయిన తర్వాత ఇలా ఒక స్టాండ్ పెట్టేసేసుకొని దానిపైన బౌల్స్ పెట్టేసుకున్నాను అనమాట. సో ఇలా బౌల్స్ పెట్టుకొని దీన్ని బాయిల్ చేసేసుకోవాలి. జస్ట్ మనకి ఒక 5 మినిట్స్లో చక్కగా ఇది బాయిల్ అయిపోతుందండి. సో ఇలాగా మనం ఇది బాయిల్ అయిపోయేలోపు మనం ఒకసారి కర్రీని చూసేసి ఇది మొత్తం కూడా సాఫ్ట్గా కుక్ అయిపోయలేవో ఒకసారి చెక్ చేసుకుందామండి. సో ఇప్పుడైతే మనకి మోస్ట్లీ ఇవి కుక్ అయిపోయాయి కాబట్టి ఇందులో సరిపడా సాల్ట్ అండ్ అలానే కొంచెం పసుపు అండ్ అలానే దాంతోపాటు కొంచెం కారాన్ని యాడ్ చేస్తున్నాయండి. సో కారం అయితే ఇలాగా అడ్జస్ట్ చేసి వేసుకోండి. నేనైతే ఇక్కడ 1.5 స్పూన్ కారాన్ని వేసుకున్నాను అనమాట. సో రెండిట్లోనూ బ్యాలెన్స్ అయ్యేటట్టుగా మీరు వేసుకోండి, ఎందుకంటే ఎక్కువ కారం ఉంటే కనుక మోస్ట్లీ చాలామంది తినరు కాబట్టి. సో ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత మనకి ఇవైతే చూసారా చక్కగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు మనం ఏదన్నా టూత్పిక్ కానీ ఫోర్క్ కానీ తీసుకొని ఇలా మనం గుచ్చితే మనకి అది అనేది బ్యాటర్ అనేది అంటుకోకుండా రావాలన్నమాట. సో ఇవైతే చక్కగా కుక్ అయిపోయాయి కాబట్టి సో ఇప్పుడు ఇవి తీసేసి ఒక పక్కన పెట్టేసేసుకుందామండి. అలానే కొంచెం కూల్ అవనిద్దాము. సో మామూలుగా అయితే కొంచెం వేడి మీద తీసినప్పుడు అయితే కొంచెం అడుగు అంటుకుంటుంది, ఎందుకంటే మా పిల్లలకి కొంచెం వెరైటీగా అనిపించాయి అన్నమాట ఇలాగా బౌల్ ఆమ్లెట్ అనగానే. సో ఇలాగా మనం తీసేసిన తర్వాత వీటన్నిటిని కూడా మనం ముందుగా ప్రిపేర్ చేసేసుకున్న కర్రీలోకి ఇవి అన్నిటిని కూడా యాడ్ చేసేసుకుందాము. సో ఇప్పుడైతే మనకి కర్రీ అంతా కూడా సాఫ్ట్గా కుక్ అయిపోయింది కాబట్టి ఆల్మోస్ట్ కుక్ అయిపోయిన తర్వాతే మనకి ఈ బౌల్ ఆమ్లెట్స్ అనేవి రెడీ చేసేసుకొని ఇందులోకి వేసేసుకోవాలండి. సో మనం ఇప్పుడు ఈ బౌల్స్ ఆమ్లెట్స్ అన్నీ కూడా ఇందులోకి యాడ్ చేసేసుకున్న తర్వాత
సో వీటిలోకి కర్రీలోని ఫ్లేవర్స్ అన్నీ కూడా యాడ్ అవ్వడానికి ఏంటంటే జస్ట్ మనకి ఒక 2 to 3 మినిట్స్ పాటు మనం మూత పెట్టుకొని మనం చక్కగా దీన్ని కుక్ చేసేసుకోవాలండి. సో దానికి ముందు కొంచెం కొత్తిమీర కానీ లేదంటే కసూరి మేతిని కానీ మీరు యాడ్ చేసేసుకోవచ్చండి. సో ఇలాగ కొంచెం కుక్ చేసేసుకున్న తర్వాత చూసారా మనకైతే చాలా మంచి స్మెల్ వస్తుంది. సో మీరు కుక్ చేస్తే కనుక మీకు అర్థమవుతుంది చాలా టేస్టీగా ఉంది. సో మా హస్బెండ్కైనా మా పిల్లలకైనా కూడా చాలా బాగా నచ్చిందనమాట. సో వాళ్ళకి ఇలా ఆమ్లెట్ ఏంటంటే పిల్లలు చాలా ఇష్టపడ్డారు. ఎందుకంటే చాలా స్పాంజీగా అందులోని ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగుండేసరికి వాళ్ళకి ఆ టేస్ట్ అనేది బాగా నచ్చిందనమాట. సో మీకు కూడా ఈ రెసిపీ నచ్చితే ఖచ్చితంగా మీరు మీ ఇంట్లో ట్రై చేసి కామెంట్ సెక్షన్లో మీ వాల్యుబుల్ కామెంట్స్ని పోస్ట్ చేయండి. అలానే మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినామంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.